హలో మేడే బంగారం మనం వచ్చేసాం కావాసాకి హైదరాబాద్ అండ్ మీ అందరి ఫేవరెట్ మోటార్ సైకిల్ నింజా 300 అప్డేట్ చేయబడింది 2025 కోసం. సో ఎటువంటి అప్డేట్స్ ఎటువంటి అప్గ్రేడ్స్ అనేది ఈ 2025 మోడల్లో ఆఫర్ చేశారు. దానివల్ల దాని ఒక వాల్యూ ప్రపోజిషన్ ఎలా కంపీట్ చేస్తుంది R3 అండ్ RS457తో ఈ ఒక వీడియోలో మనం చూడబోతున్నాం. టైం వేస్ట్ చేయకుండా ఈ వీడియోని మనం స్టార్ట్ చేసేద్దాం. బెస్ట్ డీల్స్ ఆన్ కావాసాకి మోటార్ సైకిల్స్ కోసం మీరు ఆరెంజ్ కావాసాకి మన రోడ్ నెంబర్ 12 ఇక్కడ చాలా మెమరీస్ ఉన్నాయి. మన 10R ఇక్కడనే డెలివరీ తీసుకున్నాము, 6R ఇక్కడనే డెలివరీ తీసుకున్నాము. సో SX నింజా 1000 SX కానీ వర్సెస్ 650 కానీ సో చాలా మెమరీస్ ఉన్నాయి ఈ యొక్క షోరూమ్తో అటాచ్ అయ్యి. అండ్ రాము సార్ మనకి చాలా మెంటర్ లాంటి వాళ్ళు, అండ్ రాహుల్ కూడా ఆల్మోస్ట్ లైక్ ఎ బ్రదర్. అండ్ ఇక్కడున్న సేల్స్ హెడ్ అనుదీప్ నాకు ఆల్మోస్ట్ బ్రదర్ ఇన్ ఫెయిత్. సో రెస్ట్ అష్యూర్డ్ ఫర్ క్వాలిటీ సర్వీస్ అండ్ క్వాలిటీ డీల్స్ ఆన్ కావాసాకి బైక్స్. హెడ్ టు కావాసాకి హైదరాబాద్. సో ఇప్పుడు మనము 3 కలర్ వేరియంట్స్ ఫీచర్ చేయబోతున్నాము. ఇది క్యాండీ లైమ్ గ్రీన్, ఇది కాకుండా మనకి మూన్ డస్ట్ గ్రే అనేది ఒక కలర్ వచ్చింది. సో చాలా క్లాసీ ఎలిగెంట్ కలర్ కోరుకున్న వాళ్ళు, ఎక్కువ ఫ్లాషీ వద్దు నాకు కొంచెం క్లాసీ ఎలిగెంట్ కలర్ కావాల్సిన వాళ్ళు ఈ యొక్క మూన్ డస్ట్ గ్రే కలర్ మీరు ఎన్నుకోవచ్చు. చాలా నీట్గా ఉంది, ఎదురుగుంటే చూస్తే చాలా క్లాసీ అండ్ చాలా ప్రీమియంగా కనిపిస్తుంది. అదేవిధంగా కొంచెం ఫ్లాషీ ఏదైతే మన KRT ఎడిషన్ కలర్ స్కీమ్స్ కావాలి, WSBK కలర్ స్కీమ్ కావాలనుకుంటే, మన సేమ్ 10R కలర్ స్కీమ్ కావాలనుకుంటే లైమ్ గ్రీన్ నింజా 300 మీరు చూస్ చేసుకోవచ్చు. ఒక విధంగా నేను మీకు ఇది కూడా చూపిస్తాను. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ మన 10R లివరీ కూడా సేమ్ అనమాట. సో మీరు ఇక్కడ వచ్చినట్లయితే 10R లివరీ, ఇదే లివరీ మనకి ఇప్పుడు 300లో లభిస్తుంది. సో అది చాలా చాలా గొప్ప విషయం. సో ఇట్ ఈస్ జస్ట్ స్టెప్పింగ్ స్టోన్ టువర్డ్స్ యువర్ సూపర్ స్పోర్ట్ డ్రీమ్ అనమాట. సో ఇప్పుడు మనం కొన్ని విషయాలు మన నింజా 300 గురించి తెలుసుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ఫ్రెండ్లీ సీట్ హైట్ అండి. అండ్ ఫ్రెండ్లీ సీట్ హైట్ ఉన్నా కానీ మనకి గ్రౌండ్ క్లియరెన్స్ కూడా అడిక్వేట్ గ్రౌండ్ క్లియరెన్స్, 140 mm గ్రౌండ్ క్లియరెన్స్ అండ్ అరౌండ్ 780 mm సీట్ హైట్. సో చూడండి, బోత్ ద ఫీట్ ఐ కెన్ పుట్ ఫ్లాట్ ఆన్ ద గ్రౌండ్ అనమాట. సో ఈ ఫ్రెండ్లీనెస్ అనేది మనకి నింజా 300 ఆఫర్ చేస్తుంది. అండ్ చాలా కంఫర్టబుల్ సీటింగ్ పాస్చర్ అండి. మనకి RS457 లాంటి బైక్స్లో కొంచెం వరకు మీకు అగ్రెసివ్ ఫ్రంట్ ఫార్వర్డ్ బయస్ సీటింగ్ పాస్చర్ ఉంటుంది. సో అది ట్రాక్ ఫోకస్డ్గా ఉంటుంది. వెరాజ్ మీరు 300 లాంటి బైక్ తీసుకుంటే ఒక స్పోర్ట్ టూరింగ్ బైక్ లెక్క మీరు రిలాక్స్ టూర్ చేయొచ్చు, డైలీ కమ్యూట్స్కి వాడుకోవచ్చు అండ్ ట్రాక్ డేర్ కూడా ఎంజాయ్ చేయొచ్చు. క్లిప్ ఆన్స్ అనేది చాలా పర్ఫెక్ట్లీ సెట్ అని చెప్పొచ్చు. అండ్ అదేవిధంగా ఫుట్ పెగ్స్ అనేది స్లైట్లీ రేర్ సెట్, ఎందుకంటే మీరు ట్రాక్ డే అటెండ్ అయ్యేటప్పుడు మీకు ఫుట్ స్క్రేప్ అవ్వకుండా ఉండడానికి ఇది కాపాడుతుంది. అండ్ ట్యాంక్ కూడా అడిక్వేట్ అమౌంట్ ఆఫ్ ట్యాంక్ వాల్యూమ్ 17 లీటర్ ట్యాంక్ అనేది ఆఫర్ చేశారు. సో మీరు టూర్ చేసేటప్పుడు రెగ్యులర్గా ఫ్యూల్ స్టాప్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. టాలర్ విండ్ స్క్రీన్ అనేది ఇప్పుడు అప్డేట్స్ అనేది టాలర్ విండ్ స్క్రీన్ ఫర్ బెటర్ విండ్ ప్రొటెక్షన్ అండ్ బెటర్ విండ్ బ్లాస్ట్ నుంచి మిమ్మల్ని షీల్డ్ చేయడానికి టాలర్ విండ్ స్క్రీన్ ఆఫర్ చేశారు. ప్లస్ ఫ్రంట్ చూసారంటే మీరు డ్యూయల్ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ అనేది ఆఫర్ చేశారు. సో ఫస్ట్ టైం 10 years తర్వాత వాళ్ళు ఒక సిగ్నిఫికెంట్ అప్గ్రేడ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. టాలర్ విండ్ స్క్రీన్ అండ్ డ్యూయల్ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్. ఇది LED ప్రొజెక్టర్ కాదు, రెగ్యులర్ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, కానీ మంచి లైట్ త్రో అనేది ఆఫర్ చేస్తుంది. అండ్ అదే కాకుండా నేను చెప్పినట్టు రైడింగ్ ఎర్గనామిక్స్ అనేది చాలా చాలా వెల్ సార్టెడ్గా ఉండడం వల్ల మీకు మంచి ఫిటిగ్ ఫ్రీ రైడింగ్ ఎక్స్పీరియన్స్ లభిస్తుంది. అండ్ పిలియన్ సీట్ చూసినట్లయితే కొంచెం వరకు మీరు యూజ్ చేసుకోవచ్చు. మరీ కంఫర్టబుల్ సీట్ అని చెప్పలేము, కానీ ఇట్స్ యూజబుల్ పిలియన్ సీట్. అండ్ వేరే ఎక్విప్మెంట్ చూసినట్లయితే 37 mm టెలిస్కోపిక్ ఫోక్స్ అండి. సో ఇప్పటికి కూడా వాళ్ళు USD ఫోక్స్ ఆఫర్ చేస్తలేరు. సో బండి ఒక కేపబిలిటీ, బండి ఒక ఇంజిన్ చాలా చాలా స్క్రీమింగ్ ప్యారలల్ ట్విన్ అనమాట. ఆల్మోస్ట్ 13,000 RPM వరకు రెవ్ అవుతుంది. సో అటువంటి ఒక రెవ్ హ్యాపీ ఇంజిన్కి డ్యూయల్ థ్రాటిల్ వాల్వ్ టెక్నాలజీతో పాటు వస్తుంది. సేమ్ టెక్నాలజీ దట్ ఈస్ సీన్ ఇన్ ద ZX6R అండ్ ZX10R. అంటే మీకు బెటర్ హై రెవింగ్ పర్ఫార్మెన్స్, బెటర్ కంబషన్ ఎఫిషియన్సీ అండ్ బెటర్ ఫ్యూల్ ఎఫిషియన్సీతో పాటు ఆ అడ్వాంటేజ్ వస్తుంది. సో అంత హై రెవింగ్ ఇంజిన్కి మీరు USD ఫోక్స్ ఇవ్వకపోవడం అనేది కొంచెం వరకు ఒక లెట్ డౌన్లో కనిపిస్తుంది. అదేవిధంగా టైర్స్ కూడా రెగ్యులర్ MRF నైలో గ్రిప్ టైర్స్ ఇచ్చారు. వాళ్ళు గ్రిపియర్ టైర్స్ అని చెప్తున్నారు, కానీ రేడియల్ టైర్స్ ఆఫర్ చేస్తే బాగుండేది. సో అది నా ఒక అభిప్రాయం. 140 సెక్షన్ రేర్ టైర్తో పాటు వస్తుంది. డిస్క్ బ్రేక్ కూడా 290 mm సింగిల్ డిస్క్ అనమాట. అండ్ ఇవి ఎండ్యూరెన్స్ క్యాలిపర్తో పాటు వస్తున్నాయి. కనీసం నిస్సిన్ క్యాలిపర్ ఇస్తే మనకి ఇంకా కాన్ఫిడెన్స్ ఇన్స్పైరింగ్ బ్రేకింగ్ అనేది వచ్చేది, ఎందుకంటే చాలా చాలా హై పర్ఫార్మింగ్ ఇంజిన్ ఇది. పెటల్ డిస్క్ అనేది ఆఫర్ చేశారు. ఫ్రంట్ పెటల్ డిస్క్, వెనకాల కూడా పెటల్ డిస్క్ అనమాట. సో హీట్ డిసిపేషన్ అనేది బెటర్గా ఉంటుంది. ఇక్కడ మీరు కౌల్ చూసారంటే ఫేరింగ్లో మీకు గిల్ వెంట్స్ లాంటి ఇది ఇచ్చారు. ఇది ఏదైతే రేడియేటర్ ఇది బ్లో అయ్యేటప్పుడు ఆ హాట్ ఎయిర్ ఏదైతే వస్తుందో అది ఇట్ విల్ బి బ్లోన్ అవే ఫ్రమ్ ది లెగ్స్. సో మీకు ఆ కాళ్ళపైన వేడి తగలకుండా ఉంటుంది.
And engine is a champion engine, 296cc parallel twin engine that puts out 39 PS of max power and 26 Newton meters of max torque. 6-speed gearbox తో పాటు వస్తుంది. డ్యూయల్ ఛానల్ ABS అనేది బై స్టాండర్డ్ మనకి లభిస్తుంది. నేను చెప్పినట్టు 140 mm ఆఫ్ గ్రౌండ్ క్లియరెన్స్, డీసెంట్ ఇనఫ్. ఎగ్జాస్ట్ కూడా చాలా నీట్గా ఆఫర్ చేయబడింది విత్ సాటిన్ క్రోమ్ హీట్ షీల్డ్ అనమాట. అండ్ మనకి బాక్స్ సెక్షన్ స్వింగ్ ఆర్మ్ అనేది ఇక్కడ లభిస్తుంది ఫర్ బెటర్ హ్యాండ్లింగ్ క్యారెక్టరిస్టిక్స్. అండ్ మోనోషాక్ అనేది మనకి చాసీని పర్ఫెక్ట్గా సపోర్ట్ చేస్తుంది టు గివ్ బెటర్ అజిలిటీ అండ్ బెటర్ హ్యాండ్లింగ్ క్యారెక్టరిస్టిక్స్. ఒక్కసారి మీరు ఇక్కడ వచ్చినట్లయితే మనము బండి ఒక ఎగ్జాస్ట్ నోట్ చూసుకుందాము. అండ్ ఈ స్పీడో కన్సోల్ చూసినట్లయితే కూడా మనకి చాలా నీట్గా ఆఫర్ చేయబడింది. దీంట్లో ఎటువంటి అప్డేట్ ఆఫర్ చేయలేదు, కానీ ఈ రెవ్ నీడిల్ క్లైంబ్ అయ్యేది చాలా మంచి సాటిస్ఫైయింగ్ ఫీల్ వస్తుంది. ఒకలాంటి అడ్రినలిన్ రష్ అనేది మనకి ఆఫర్ చేస్తుంది బండిని రెవ్ చేసేటప్పుడు. సో చూసారు కానీ చాలా క్లీన్, క్రిస్ప్ అండ్ రిఫైన్డ్ ఇంజిన్ విత్ థ్రాటిల్, అమేజింగ్ థ్రాటిల్ రెస్పాన్స్. ఆ రెవ్ నీడిల్ క్లైంబ్ అయ్యేది ఎప్పటికీ వన్ ఆఫ్ ది మోస్ట్ సాట్ ఆఫ్టర్ ఫీలింగ్ అనమాట ఓల్డ్ స్కూల్ రైడర్స్కి ఇప్పటికి కూడా. సో డిజిటల్ కన్సోల్స్ వచ్చినా కానీ వాళ్ళు కొంచెం వరకు మనకి ఆ రెవ్ నీడిల్ యానిమేషన్ ఇస్తున్నారు, ఎందుకంటే అది చాలామంది రైడర్స్ కోరుకుంటారు కాబట్టి. అటెన్షన్ టు డీటెయిల్ చాలా ఇంప్రూవ్ అయింది, ఫైన్ ట్యూన్ చేయబడింది. మీరు చూడొచ్చు ఇక్కడ ఫుట్ పెగ్స్ అనేది అల్యూమినియం ఫుట్ పెగ్స్ ఇచ్చారు. ఇక్కడ కానీ రేర్ పెగ్స్ కానివ్వండి, బ్రేక్ లివర్ కానివ్వండి, అంతా కూడా చాలా చక్కగా ఆఫర్ చేశారు. సో అటెన్షన్ టు డీటెయిల్ అండ్ బిల్డ్ క్వాలిటీ అనేది కొంచెం ఇంప్రూవ్ అయింది. లైటింగ్ అనేది వెనకాల కూడా మనకి టైల్ ల్యాంప్ కూడా మనకి రెగ్యులర్ హాలోజన్ టైల్ ల్యాంప్ ఇచ్చారు, ఎల్ఈడి టైల్ ల్యాంప్ ఇవ్వలేదు. అదొక విషయం మీరు గమనించాలి. అండ్ అదే కాకుండా అడ్జస్టబుల్ లీవర్స్ కూడా మనకి ఆఫర్ చేయలేదు, కానీ స్లిప్పర్ క్లచ్ అనేది ఉంది టు వాచ్ యువర్ బ్యాక్ వైల్ డూయింగ్ ఫాస్టర్ డౌన్ షిఫ్ట్స్ అండ్ టు ఆఫర్ వెరీ లైట్ క్లచ్ పుల్ అనమాట. సో ఫిటింగ్ ఫ్రీ రైడింగ్ ఎక్స్పీరియన్స్ అనేది గ్యారంటీడ్. గేర్ బాక్స్ కూడా చాలా స్మూత్గా పనిచేస్తుంది. సో ఇప్పుడు మనం బండిని రైడ్ చేసి చూద్దాం సిటీ కండిషన్స్లో బండి ఒక రైడ్ ఫీల్ ఎలా ఉందనేది. బండి ఒక ప్రైజింగ్ చూసినట్లయితే 3.43 lakhs డిస్పైట్ ఆల్ ది అప్డేట్స్ అనేది 3.43 lakhs ఎక్స్షోరూమ్ అనమాట. సో అంతే అండి. అండ్ మైలేజ్ పరంగా మనకి వాళ్ళు పర్టికులర్గా ఎటువంటి క్లెయిమ్ అనేది చెప్పలేదు, కానీ యాజ్ పర్ మై ఒక అజంప్షన్ ఇట్స్ అ వెరీ ఫ్యూల్ ఎఫిషియెంట్ మోటార్ సైకిల్. క్లోజ్ టు 23-25 kmpl మీకు మంచిగా సెన్సిబుల్గా రైడ్ చేస్తే మీకు ఈజీగా మినిమం 25-30 వరకు రావచ్చు, 28 వరకు రావచ్చు. ఎందుకంటే మా ఫ్రెండ్స్ దగ్గర ఈ బైక్స్ అనేది ఉన్నాయి కాబట్టి. సో అంతే అండి. ఈ 3 కలర్స్లో మీకు నచ్చిన కలర్ ఏంటి? సో నాకైతే ఈ లైమ్ గ్రీన్ అనేది చాలా ఐ క్యాచీగా ఉంది. అండ్ ఎస్పెషలీ సేమ్ 10R థీమ్ అండ్ WSBK థీమ్తో పాటు వస్తుంది కాబట్టి దిస్ ఇస్ ద మోస్ట్ ఐ క్యాచీ కలర్. లేదు మీకు కొంచెం వరకు లో ప్రొఫైల్ అండ్ మరీ ఫ్లాషీ కలర్ వద్దనుకున్న వాళ్ళకి నాకు తెలిసి ఈ యొక్క మూన్ డస్ట్ గ్రే కలర్ వన్ ఆఫ్ ద బెస్ట్ కలర్ ఆప్షన్స్గా ముందుకు వస్తుంది. సో అంతే అండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మనం 1 lakh సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నాం. సో మీ యొక్క సపోర్ట్తో మనము ఖచ్చితంగా 1 lakh సబ్స్క్రైబర్స్ క్రాస్ చేయాలి అండ్ ఆ మూమెంట్ కూడా సెలబ్రేట్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఈ యొక్క కొత్త నింజా 300 మనం సెలబ్రేట్ చేసుకుందాం. లెట్స్ హిట్ ద రోడ్ అండ్ లెట్స్ సీ వెదర్ ఇట్ హ్యాస్ అ బెటర్ రైడ్ ఫీల్ ఆన్ ఆఫర్ విత్ ద 2025 మోడల్. మై డియర్ బంగారమ్స్, ఆల్రెడీ బండి గురించిన వివరాలు నేను ఇచ్చేసాను. 296cc ప్యారలల్ ట్విన్ ఇంజిన్ అనమాట. సేమ్ ట్రైడ్ అండ్ టెస్టెడ్ మోటార్, అరౌండ్ 39 PS, 26 Newton meters టార్క్. సో ఇప్పుడు మనం బండిని సిటీ కండిషన్స్లో రైడ్ చేయబోతున్నాము. ఎలా ఉందో చూద్దాము. దీనికి ఇచ్చిన అప్డేట్స్ టాలర్ విండ్ స్క్రీన్ అండ్ ప్రొజెక్టర్ ల్యాంప్స్ అనమాట. చూడు ఈ ఎక్స్ట్రీమ్ నుంచి ఈ ఎక్స్ట్రీమ్. వర్స్ట్ డ్రైవింగ్ కండిషన్స్ అని మనకి పేరు వచ్చేసిందంట వరల్డ్ వైడ్. దాంట్లో టాప్ సిటీస్లో మన ఇండియన్ సిటీసే ఉన్నాయంట. చాలా బాధాకరమైన విషయం. బట్ ఎనీవే, గెటింగ్ బ్యాక్ టు ద బైక్, క్లీన్ డ్రైవింగ్ ప్యారలల్ ట్విన్ ఇంజిన్, revs all the way up to 13,000 RPM అండి. సో అది దీని ఒక మ్యాజిక్ అనమాట. ఎఫర్ట్లెస్, గ్రేట్ స్టెబిలిటీ, సూపర్ ఫ్లికబిలిటీ. టైర్స్ ఒకటి కొంచెం బెటర్ క్వాలిటీ టైర్స్ ఇస్తే బాగుండు. సేమ్ నైలో గ్రిప్ టైర్స్ ఇచ్చారు, అదొక్కటే డౌన్ సైడ్. ఇంకోటి USD ఫోక్స్ ఇవ్వలేదు.
అవి రెండు కూడా నెక్స్ట్ అప్డేట్లు ఇస్తే బాగుండు. ఇంజిన్ పరంగా అయితే అర్పిస్తుంది బండి, నెక్స్ట్ లెవెల్ ఉంది. చాలా చాలా క్లీన్ డ్రైవింగ్ ఇంజిన్, ఎఫర్ట్లెస్ రైడ్ అనమాట. అండ్ ఇటువంటి ట్రాఫిక్లో బెస్ట్ చాయిస్ అంటే ఇటువంటి 300 to 400 cc ఇంజిన్ అండి. లీటర్ క్లాస్ కొనుక్కొని ఫస్ట్ గేర్ దాటదు, మైలేజ్కి రాదు, మెయింటెనెన్స్ ఎక్కువ. కొనడం పెద్ద విషయం కాదు, కానీ మెయింటెనెన్స్ అంటే అంత ఖర్చు అవసరమా అనిపిస్తుంది ఒక బైక్కి. జస్ట్ ఇన్స్టాగ్రామ్లో ఫోటోలు పెట్టుకోవడానికి, షో ఆఫ్ చేయడానికి ఆ లీటర్ క్లాస్ కొనుక్కొని మనం తిప్పలు పడటం ఇదంతా ఎందుకు? నార్మల్ ఉన్న బైక్తో మీరు మంచిగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు, మంచి కంటెంట్ కూడా క్రియేట్ చేయొచ్చు. మంచి కంటెంట్ క్రియేట్ చేయడానికి మీకు లీటర్ క్లాస్ ఉండాల్సిన అవసరం ఏం లేదు. ఈయనది ఫ్యూయల్ లీడ్ ఓపెన్ ఉంది, మనోడు ఫుల్ జోష్లో ఉన్నాడు, పిల్లని ఎక్కించుకొని హెల్మెట్ లేదు. ఫ్యూయల్ లీడ్ ఈజ్ ఓపెన్, ఫ్యూయల్ లీడ్. సో ఇది లవర్స్ అడ్డా అయిపోయింది అనమాట ఇప్పుడు మనకి. దుర్గం చెరువు బ్రిడ్జ్. బ్రేక్స్ కూడా బాగానే ఉన్నాయండి. ఇనఫ్ బైట్ అనేది ఆఫర్ చేస్తుంది, దో మన నిసిన్ క్యాలిపర్ దొరకకపోయినా. టైర్స్ ఒక్కటే అంత కాన్ఫిడెన్స్ ఇస్తలేదు, ఎస్పెషలీ మీకు 130 పైనకి వెళ్తే ఈజీగా మీరు క్రూజ్ చేయొచ్చు 130లో, ఇది 130 140లో. కానీ 130 పైన వెళ్తే మీకు ఆ కాన్ఫిడెన్స్ ఇవ్వకపోవచ్చు. సో అది ఫ్యూచర్లో అప్డేట్ చేయమని మనవి చేస్తున్నాను. అదేవిధంగా మనకి యూఎస్డి ఫోక్స్ కూడా ఇస్తే బాగుండు. సీటింగ్ కంఫర్ట్ చాలా బాగుంది, పర్ఫెక్ట్లీ సార్టెడ్ ఎర్గనామిక్స్ అనేది మనకి ఆఫర్ చేశారు. సీట్ కుషనింగ్ కూడా బాగుంది. అండ్ స్లిప్పర్ క్లచ్ ఉంటే చాలా ఫెదర్ లైట్ క్లచ్ పుల్ అనమాట. అల్టిమేట్ అండి. ఆ నీడిల్ క్లైంబ్ అవ్వడము చాలా చాలా సాటిస్ఫైయింగ్గా ఉంటుంది. వన్ ఆఫ్ ద లెజెండరీ ఐకానిక్ బైక్స్ అండి. ఒక 10 yearsగా ఒక ఇంజిన్ వాళ్ళు అసలు చేంజ్ చేయలేదంటే ఎంత రిలయబుల్ ఇంజిన్ అని మీరు గుర్తు తెచ్చుకోండి. అండ్ ఫస్ట్ టైం ఆఫ్టర్ 10 years వాళ్ళు అట్లీస్ట్ కొంచెం అప్గ్రేడ్స్ అని ఇచ్చారు, ప్రొజెక్టర్ ల్యాంప్స్ అట్లా. అంతవరకు అయితే జస్ట్ కలర్ స్కీమ్ మాత్రం చేంజ్ చేస్తూ ఉన్నారు. సీకేడీ అయినప్పటి నుంచి, అంతకుముందు సిబి ఉండేది, మధ్యలో సీకేడీ అయింది. ఇప్పటికి కూడా 3.43 lakhs ఎక్స్షోరూమ్ ఉంది, మరీ తక్కువ ధర ఏం కాదు. కానీ దానికి మీకు వాల్యూ ఆఫర్ చేసేది ఈ ఇంజిన్ అండి. ఇంత బ్యూటిఫుల్లీ ట్యూన్డ్ ఇంజిన్ మీకు R3లో దొరుకుతుండొచ్చు. కానీ RS457 లాంటి బైక్స్ మోర్ ట్రాక్ ఫోకస్ బైక్స్ అంటే డైలీ యూజబిలిటీ కోసం నాకు తెలిసి అంత మీకు ఇదిగా ఉండదు. అంటే ది జాపనీస్ బైక్స్ అంత యూజర్ ఫ్రెండ్లీగా ఉండదు. సో అంతే అండి. మళ్ళీ మనం ట్రాఫిక్ జోన్కి వచ్చేసాము. అండ్ బండి గురించి ఓవర్వ్యూ ఇచ్చేసాను. బండి ఇప్పటికి కూడా వన్ ఆఫ్ ది మోస్ట్ రిలయబుల్ 300cc ప్యారల్ ట్విన్ ఇంజిన్ బైక్స్ అనమాట. సో మీకు ఒక డూ ఇట్ ఆల్ మెషిన్ కావాలి, ఒక మంచి ఆల్రౌండర్ బైక్ కావాలి, లో మెయింటెనెన్స్, గుడ్ మైలేజ్ అండ్ సూపర్ రిలయబిలిటీతో పాటు అంటే కళ్ళు మూసుకొని మీరు ఇది తీసేసుకోవచ్చు. అంతే అండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తున్నాం. అప్పటి వరకు టేక్ కేర్, గాడ్ బ్లెస్ అండ్ రైడ్ సేఫ్.